నిన్న ఎక్కడైతే రెహమత్ నగర్లో సభ జరిగిందో అక్కడే కూతవేటు దూరంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. తను కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో కార్మికురాలుగా పనిచేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ నుంచి కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళ మీద అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దురదృష్టం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని కోటీశ్వర్లను చేస్తాం, ప్రతి ఒక్కరిని, మొత్తం జూబ్లీ హిల్స్ అభివృద్ధి అంతా మా భుజస్కంధాల మీద ఉంది అని చాలా గొప్ప గొప్ప బడాయి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అయిన విషయాన్ని అదే పోలీస్ శాఖ కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఎవరైనా వారి దృష్టికి తీసుకెళ్ళినరా లేదా గమనించిండ్రా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను.